జీవితంలో తుఫానులు రావచ్చు. రెండు రకాల తుఫాన్ల గురించి బైబిల్ చెప్తుంది. ఒకటి ద స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్, అండ్ సెకండ్ వన్ ద స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్. అవిధేయతను బట్టి వచ్చే తుఫాన్లు కొన్ని ఉంటాయి జీవితంలో. యోనా ఒక ఉదాహరణ ఇస్తాడు మనకి. కానీ క్రీస్తు ప్రభు చెప్పిన తర్వాత, ప్రభు అన్నాడు మీరు వెళ్ళండి, నేను వస్తానన్నాడు కదా, అలా వెళ్ళండి అని పంపించిన ఆ మార్గంలో కూడా తుఫాన్లు వస్తాయంటే రావచ్చు. కొన్నిసార్లు ప్రభువుని వెంబడించే విధానంలో, క్రీస్తు ప్రభువును గట్టిగా పట్టుకునే విధానంలో శోధనలు, ఇబ్బందులు, ప్రతికూలతలు, ప్రతిబంధకాలు, నిందలు, అవమానాలు, బంధువుల యొక్క చిత్కారాలు, ఆఫీసుల్లో సమస్యలు, నువ్వు ప్రభువును గట్టిగా పట్టుకున్నందుకు నీ చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ కూడా నేను హేళన చేయొచ్చేమో. భక్తిపరురాలు వచ్చిందండి ఆఫీస్కి, భక్తిపరుడు వచ్చాడండి అని చెప్పి నీ గురించి చాలా మంది అనుకోవచ్చేమో, జోకులు వేసుకోవచ్చేమో. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, ఆ తుఫాన్లు నిన్ను ముంచజాలవు. హల్లెలూయా. నువ్వు జలములలో పడి వెళ్ళిన ఆ జలములు ఏం చేయవు. నువ్వు అగ్నిలో పడి వెళ్ళిన అగ్ని నిన్ను కాల్చదు. దేవుడిచ్చిన వాగ్దానం ఇదే. ఆయన చిత్త ప్రకారం నువ్వు ప్రయాణం చేస్తూ, ఆయన ఇష్ట ప్రకారం నువ్వు ప్రయాణం చేస్తూ, ఆయన మాటకు తలొగ్గి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చే శ్రమలు నిన్ను ఇంకా 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 సంపూర్ణతలకు నడిపిస్తాయి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. These storms and these sufferings and these trials will lead you into perfection.